వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఓ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత అని ఆరోపించారు. జగన్ రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని అన్నారు. నియంత కాబట్టే జగన్తో ఎవరూ కలిసి వచ్చే ప్రసక్తే లేదని, దానిని జగన్ తన గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఒకటి మనం చూసాం, 110 కోట్ల రైతుల ట్రాన్స్పోర్ట్ అని చెప్పి స్టేజ్ 1 స్టేజ్ 2 కలిసి నెల్లూరు జిల్లాలో 110 కోట్ల కుంభకోణం ఈ రైతులకు సంబంధించిన ధాన్యం ట్రాన్స్పోర్టు. ఈ విషయంలో నిన్న జలదంకి మండలం ఒక్క బ్రాహ్మణకాక విలేజ్లో 1,20,00,000 తుఫాను కారణంగా వరద టైంలో వర్షాలకి దెబ్బతిన్న వాళ్ళది ఆ మే నెలలో దానికి ఒక్క ఊర్లో 1,20,00,000 వేసిపోయింది. మొన్న ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్, ఈయన శాఖలో ఉండే చైర్మన్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు అని చెప్పి ఎవరినైతే నియమించాడో ఆయన పిటిషన్ ఎవరికి వ్యవసాయ శాఖ మంత్రికి పెట్టలే. వ్యవసాయ శాఖ మంత్రికి దాంట్లో భాగం ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయ్యా, ఆగ్రో కార్పొరేషన్లో రైతులకు సంబంధించిన పనిముట్లు నాసి రకం కుంభకోణం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని వ్యవసాయ మంత్రికి రాస్తే ఈయనకి ముడుపులు ముడుతున్నాయి కాబట్టి ఈయనకి దాంట్లో భాగం ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి రాశాడు. ఇక్కడ 110 కోట్లు నెల్లూరు జిల్లాలో కుంభకోణం. నిన్న ఇది జలదంకి బ్రాహ్మణకాక. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు, మళ్ళీ అసైన్ భూముల్లో ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కింద అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఎవరైతే పట్టాలు ఇచ్చేటప్పుడు ఎవరైతే భూమి అనుభవంలో ఉండారో వాళ్ళకి ఇచ్చేదానికి ఒకవేళ పాత పట్టా ఎవరికి ఇచ్చిండారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, పీఓటీ కింద నోటీస్ ఇవ్వాలి, అతని దగ్గర సమాధానం తీసుకోవాలి, ఆ తర్వాతనే నువ్వు కొత్త వాళ్ళకి ఇవ్వాలి. నెల్లూరు జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ఎక్కడ అసైన్మెంట్ లేదు. ఒక్క సర్వేపల్లి ప్లాన్ చేస్తున్నాడు. మేము ఎవరికైతే నిజంగా భూములు లేవో వాళ్ళకి 1,500 ఎకరాలు 2018లో అసైన్మెంట్ కమిటీలో పెట్టి వాళ్ళకి పట్టాలు ఆర్డర్ తెస్తే దాన్ని ఈ గవర్నమెంట్ రాగానే ఆయన ఒక ఆర్డర్ తెచ్చాడు. కాకాని నేను ఎమ్మెల్యేగా అసైన్మెంట్ కమిటీలో అటెండ్ కాలేదు కాబట్టి ఆయన అటెండ్ కావాల్సిన అవసరం. అసైన్మెంట్ కమిటీ అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరం అయితే చాలు. కోరం అయితే అది వ్యాలిడ్. అటు కాకుండా ఆ 1,500 ఎకరాలు రాగానే ఆపేసేసాడు.